ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నారు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను స్తుతించడానికి ఆయన ఆలయంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనము ఘనముగా స్తుతించాలి, ఆరాధించాలి. మనకు ఇచ్చిన ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పిల్లల చదువుల్లో రాకపోకల్లో కాపాడినందుకు స్తుతించాలి. మనకు ఎటువంటి అపాయములు జరగకుండా ఇంతవరకు కాపాడిన దేవునికి స్తుతులు అర్పించి ఘనపరచాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ఆదివారము రోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. ఆదివారము ఏ పని చేయకూడదు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం, మనకు ఎన్ని అర్జెంటు పనులు ఉన్నా వాయిదా వేసుకొని దేవుని ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. మన విశ్వాస జీవితమును కాపాడుకోవాలి. పరలోకము నుండి భూలోకమునికి దిగివచ్చి తన సమస్తమైన మహిమను వదిలి మన గురించి, మన పాపాల నిమిత్తము వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనము దాల్చి శిలువపై వ్రేలాడి కఠినాత్ములు చేసే హింసలను భరించి, కొరడా దెబ్బలను భరించి మనలను రక్షించడానికి, ఆయన రక్షణ భాగ్యమును మనకు ఇచ్చిన దేవాది దేవుని స్తుతించడానికి వేగరముగా పెందలకాడని ఆయన సన్నిధికి వెళ్ళి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఘనపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క కృపతో మమ్మలను కాపాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన ప్రియబిడ్డల పట్ల మీ కృప ఉంచండి. మీ ప్రియబిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. ఎటువంటి శారీరక బాధలతో బాధపడుచున్నారో వారి యొక్క వ్యాధి బాధనంతటిని స్వస్థపరిచి బాగు చేయండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యమును విని రక్షణ పొంది మారు మనస్సు కలిగి జీవించే కృప దయచేయండి. అయ్యా, లోకములో పాపము బహు విస్తారముగా ఉంటుంది తండ్రి. అయ్యా, లోకము తట్టు, పాపము తట్టు తిరగకుండా మీ యందు భయభక్తులు కలిగి నిత్యము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఎక్కడ చూసిన అల్లర్లు, కలహాలు, మోసము, చెడ్డ పనులు బహుగా విస్తరించిపోయాయి తండ్రి. నీచమైన కార్యాలకు ప్రజలు లోబడి వాటికి బానిసలైపోతున్నారు తండ్రి. తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మంచి మనస్సు కలిగి ఉన్నారా, చెడు దృష్టి కలిగి ఉన్నారా అని గమనించాలి. బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, వాడు పెద్దవాడైన వాటి నుండి తొలగిపోడు అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి. పిల్లల విషయం బహు జాగ్రత్తగా వహించి మీ నామమునకు ఘనత తెచ్చే వారి గుంపులో ఉండేటట్లు మీ కృప ఉంచుమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.